గిరిజనుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ జిల్లా యంత్రాంగం అడవి బాట పట్టింది. అందులో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు బుల్లెట్పై కవాల్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. అటవీ మారుమూల గ్రామాల్లో తిరుగుతూ ఇప్పటికీ విద్యుత్ సదుపాయం, రోడ్డు సౌకర్యాలు వంటి కనీస మౌలిక వసతులు లేని గ్రామాలపై యంత్రాంగం ఫోకస్ చేస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. ప్రభుత్వ పాలన ప్రజల చెంతకనే మాటను నిజం చేస్తూ పూర్తిగా క్షేత్రస్థాయిలో తిరుగుతూ వినూత్న కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. పూర్తిగా గత కొన్ని రోజులుగా ఖానాపూర్లోని మారుమూల గ్రామాలన్నింటినీ పూర్తిగా బుల్లెట్ పై తిరుగుతూ సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా పూర్తిగా గ్రామాలు తిరుగుతూ అంటే ఏదైతే రోడ్ కనెక్టివిటీ కూడా లేని గ్రామాల్లో పూర్తిగా బుల్లెట్ పై తిరిగాడుతూ అక్కడ పూర్తిగా ఇలాంటి సమావేశాలను ఏర్పాటు చేస్తారు. దర్బార్ అని చెప్పాలి, ఎందుకంటే గతంలో హెమ్మెండార్ఫ్ ఖచ్చితంగా సూచించారు. ఏదైతే ప్రభుత్వ పాలన అనేది పూర్తిగా ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ప్రజల చెంతకు ప్రభుత్వ అధికారులు వెళ్లడం అనేది ఒక హెమ్మెండార్ఫ్ సూచించిన ఒక పద్ధతి, దాన్ని దర్బార్ అంటారు. అలాంటి దర్బార్ని గ్రామాల్లో పూర్తిగా ఎస్టాబ్లిష్ చేస్తూ పూర్తిగా జిల్లా అధికార యంత్రాంగం కూడా గ్రామాల్లోకి తీసుకువెళ్లి వారి సమస్యలను స్వయంగా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా ఇటు పూర్తిగా గత కొన్ని రోజులుగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పూర్తిగా ఏదైతే వినూత్న కార్యక్రమం అయితే చేపడుతున్నారో వాగులు వంకలు దాడుతూ తిరుగుతూ ఇటు సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా సార్ అంటే ఇన్ని రోజులు ఎన్నెన్ని గ్రామాలకు తిరిగారు, ఎలాంటి సమస్యలను తెలుసుకున్నారు? వాస్తవంగా నేను ఎమ్మెల్యే కాకంటే ముందు ఈ గ్రామాలన్నీ కూడా తిరిగిన, ఈ గ్రామాలని సమస్యలను కూడా నోటిఫై చేసుకొని నోటీసులో పెట్టుకొని వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ మరి ఈసారి కూడా కొన్ని గ్రామాల్లో మనం శాసనం చేసుకుని మొన్న సిరికొండ మండలం ఏరియాలో మ్యాక్సిమంగా అన్ని ఏ గ్రామానికి వెళ్ళినా కనెక్టివిటీ రోడ్లు వేసేసినాం. అంటే వాస్తవంగా నేను దానికంటే ముందు ఎక్కడ కూడా కనెక్టివిటీ లేదు. అంటే వాగులన్నీ పారుతుంటాయి, వరదలు వచ్చినప్పుడు వాళ్ళు స్ట్రక్ అవ్వడం. కానీ ఇప్పుడు సిరికొండ మండలం అలాంటి సమస్య లేదు. దాంతోపాటు అల్లంపల్లి ఏరియాలో రోడ్డు సమస్య, మరి అక్కడ కావాలని వాళ్ళు చాలా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా అటు గంగాపూర్లో బ్రిడ్జ్ లేకుండే, బ్రిడ్జ్ లేనప్పుడు నేను ఎన్నికల కంటే ముందు బాండ్ పేపర్ రాసి ఇచ్చిన, ఎలక్షన్ తర్వాత కంపల్సరీ మంజూరు చేస్తానని. ఎన్నికలు అయిన తర్వాత సంవత్సరం లోపల 22 కోట్లు మంజూరు చేసి గంగాపూర్ బ్రిడ్జ్ పనులు చేపడుతున్నా. అదే రకంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా చాలా సమస్యలని వీళ్ళు చాలా సందర్భాలు మిద్దెచింత గ్రామం నా యొక్క నియోజకవర్గంలో దగ్గర 8 గ్రామాలకి కరెంటు సమస్య ఉంది. కనీసం కవర్డ్ కండక్టర్ ఇవ్వాలని నేను ప్రాధేయపడుతున్న. అనేక సందర్భాలు అసెంబ్లీలో మాట్లాడినా, అనేక వేదికలలో మాట్లాడినా, సీఎం గారి దృష్టికి తీసుకెళ్లినా. అదేవిధంగా నూతనంగా వచ్చిన కలెక్టర్ గారు మరి గతంలో ఐటీడీ పిఓగా పనిచేయడం అనేది జరిగింది. నేను అక్కడనే పేసా కోఆర్డినేటర్గా ఉన్నా. ఆ రోజుల్లో సరే సార్ గారికి ఆదివాసులకు కొంత ఆప్యత, ప్రేమ, వెనుకబాటుతనం ఉంది కాబట్టి వాళ్ళకి ఏదో చేయాలని ఆపత్రయం. మొన్న అల్లంపల్లి వెళ్ళినప్పుడు మరి వాళ్ళందరూ కూడా అల్లంపల్లి వాళ్ళని నిర్మల్ తీసుకెళ్లి జిల్లా కేంద్రంలో కలెక్టర్ సమక్షంలో గంట పాటు సమస్యల మీద సమీక్ష చేసుకొని ప్రత్యక్ష మనం కూడా వెళ్దామనే ఆలోచనతో పొద్దున్న నుంచి 8 గంటల నుంచి గుమ్మిన, ఎంగలాపూర్, వసపల్లి, దోమ్దరి, చాకిరేవు, అద్దాల తిమ్మాపూర్, అల్లంపల్లి, అదేవిధంగా ఇప్పుడు మిద్దెచింత వచ్చినాం. ఇప్పుడే నెక్స్ట్ ఇస్లాంపూర్ గ్రామానికి కూడా వెళ్ళిపోతున్నాం. అంటే దీన్ని 100% సమస్యని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్ ప్రధానంగా చెప్పండి, ఇది ఏమాత్రం అడ్వెంచర్ ట్రిప్కు తీసిపోదు, ఎలా ఉంది అనుభవం? అంటే అడ్వెంచర్ ట్రిప్ కాకుండా అది మనం దీన్ని అవగాహన ట్రిప్ చెప్పవచ్చు. పొద్దున నుంచి గౌరవ్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా నాతో పాటు అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్, పీడీడీఆర్డీఏ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, రోడ్ పంచాయతీరాజ్ రోడ్ డిపార్ట్మెంట్, మిగతా అందరు డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీసర్స్తో డిఎఫ్ఓ గారు ఉన్నారు, ఎఫ్డిఓ గారు ఉన్నారు, ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ వాళ్ళు ఉన్నారు. సో పొద్దున నుంచి 7 గంటలకి స్టార్ట్ చేస్తే మన పెమ్మి మండలంలో దిమ్మిన యంగలాపూర్ గ్రామం అక్కడికి విజిట్ చేయడం జరిగింది. కొన్ని ప్లేసెస్లో అయితే రోడ్ది కూడా సమస్య ఉంది. అల్లంపల్లి విషయంలో మొన్న కూడా కలెక్టరేట్లో ఈ 2 మండలాల నుంచి దాదాపు ఒక 200 మంది వచ్చారు ఎమ్మెల్యే గారితో సహా. అక్కడ కూడా చర్చ చేయడం జరిగింది. అక్కడ చర్చ చేసిన తర్వాత స్వయంగా సీనియర్ ఆఫీసర్స్ గ్రామానికి పోయి అక్కడ చూసుకున్నట్టయితే ఒక సమస్యకి పరిష్కారం మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు. మన అందరికీ తెలిసిన విషయం, అది కవాల్ టైగర్ జోన్ కింద వస్తుంది. అంటే రిజర్వ్ ఫారెస్ట్ కంటే కూడా ఎక్కువ దీంట్లో ఫారెస్ట్ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అవి దృష్టిలో పెట్టుకొని వాటికి విరుద్ధంగా అయితే జిల్లా కలెక్టర్ కానీ డిఎఫ్ఓ కానీ ఎవరు కూడా పనిచేయడానికి వీలు ఉండదు. కానీ ఏవైతే మా లెవెల్లో సాల్వ్ అయ్యి దీంట్లో విషయాలు ఉన్నాయో, చిన్న చిన్న విషయాలు అన్నీ నోట్ చేసుకున్నాము. అంగన్వాడీ బిల్డింగ్, సిసి రోడ్లు, అక్కడ డ్రైనేజ్ సమస్యలు, ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ టవర్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో ఉదాహరణకి ఇక్కడ 2-3 గ్రామాల్లో అసలు సిగ్నలే లేదు. సిగ్నల్ లేనప్పుడు మన కోర్ ఏరియా ఉన్నప్పటికీ కూడా రిజర్వ్ ఫారెస్ట్లో ఒకవేళ రెవెన్యూ ప్యాచ్ ఎక్కడైనా ఉంటే, రెవెన్యూ గ్రామం ఎక్కడైనా ఉంటే
అక్కడ మనం బిఎస్ఎన్ఎల్ టవర్ వేయవచ్చు. సో ఉదాహరణకి ఇందాక ఒక గ్రామంలో ఒక రైతులే ముందుకి వచ్చి మా యంగ్లాపూర్లో మా చిన్నయ్య గారు ఆయనే ముందుకి వచ్చి అక్కడ ప్రభుత్వ స్థలం లేకపోతే మా చేనులోనే టవర్ మీరు వేయండి అనేది చెప్పారు. తక్షణమే దాన్ని ఆ బిఎస్ఎన్ఎల్కి అప్పగిస్తే వాళ్ళు అక్కడ టవర్ వేసేస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా మన ఉదంపూర్లో ఒకవేళ చిన్న టవర్ ఉంటే దానికి స్ట్రెంత్ కూడా పెంచే ప్రయత్నం చేస్తాము. ఇవి కాకుండా ఇంద్రమైలు విషయం కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎస్, ఇది పూర్తిగా ఏదైతే క్షేత్రస్థాయిలో తిరుగుతున్నామో దానికి సంబంధించిన సమస్యలు చాలా వరకు మా దృష్టికి వచ్చాయి. దానికి సంబంధించి కొన్ని ఆటంకాలు ఉన్నాయి, కొన్ని సవాళ్లు ఉన్నాయి. వాటికి సంబంధించి టెక్నికల్ పాసిబుల్స్ని గమనించి ఖచ్చితంగా న్యాయం చేస్తామని, ఎక్కడైతే రోడ్ కనెక్టివిటీ లేదో దాంతోపాటు కరెంటు కనెక్టివిటీ లేదో దానికి సంబంధించి ఏం చేయగలుగుతామో పూర్తిగా సమూలంగా ఆలోచించి ఏది ఏమైనా తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఇటు జిల్లా కలెక్టర్ దాంతోపాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భూమేశ్వర్, సాయి కిరణ్, బిగ్ టీవీ, నిర్మల్.